ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందిత అండ్ వినీషా. సో ముందుగా మీ అందరికీ మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అయితే మేము సంక్రాంతి ఈవెంట్కి వెళ్తున్నాము. ఎలా జరుగుతుంది ఏంటి అనేసి నాతో పాటు మీరు కూడా చూద్దురు. లెట్స్ గో. సో మేమైతే ఈవెంట్కి స్టార్ట్ అయిపోయాము. సో ఈవెంట్ వచ్చేసి హ్యాండ్స్ఫీల్డ్ ఎటికెట్ టుగెదర్లో జరిగిందనమాట, డబ్లిన్. సో ఈ ఈవెంట్ వచ్చేసి 2 PM to 8 PM. అండ్ మా హాసిని వచ్చేసి అక్కడ సంక్రాంతి ప్రత్యేకత గురించి చెప్పబోతుంది. సో దాని గురించే ప్రాక్టీస్ చేస్తుంది కార్లో కూర్చొని. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ టు డబ్లిన్. ఈవెంట్కి అయితే రీచ్ అయిపోయాం మేము ఇప్పుడు. సో ఈవెంట్లో వచ్చేసి స్టాల్స్ కూడా పెట్టారనమాట ఎంట్రన్స్లో. సో ఇది వచ్చేసి ఒక స్కూల్లో ఈవెంట్ ఇది. అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వచ్చేసి ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, ITA వాళ్ళు. సో ఈ సంక్రాంతి వేడుకలు వీళ్ళు సిన్స్ 2008 నుంచి స్టార్ట్ చేశారు. సో ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చి రాగానే గేమ్స్ ఆడుతున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చి స్టాల్స్ కూడా పెట్టారు ఎంట్రన్స్లో. సో గ్యాస్ బెలూన్స్ అండ్ స్నాక్స్ పెట్టారు, జ్యువెలరీ. అండ్ సంక్రాంతి అంటే మనకు మెయిన్ గుర్తుకొచ్చేది పిండి వంటలు. అలాగే పొళ్ళు పచ్చళ్ళు అలా కొంతమంది వాళ్ళ ఇంట్లో చేసి ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెట్టారనమాట. సో మేమైతే పానీపూరి అండ్ చాట్ ట్రై చేసాము. ఇవన్నీ వచ్చేసి మన మసాలా పొళ్ళ రకాలు ఉంటాయి కదా, అవి. అండ్ ఈ స్టాల్స్లో మిరపకాయ బజ్జీ కూడా మేము ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగుండే. పానీపూరి అన్నీ బాగున్నాయి టేస్ట్ ఇక్కడ. సో ఈవెంట్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి బొమ్మల కొలువు దగ్గర దీపోత్సవం చేస్తున్నారు. సో నేను వెల్కమ్ సాంగ్ లైక్ భక్తి గీతం పాడాలి కాబట్టి వినాయకుడి పాట పాడుతున్నాను. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. బొమ్మల కొలువు పెట్టేశారు. అండ్ ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇది వచ్చేసి బొమ్మల కొలువు. అండ్ ఈ అసోసియేషన్ వాళ్ళు గొబ్బెమ్మలు కూడా తయారు చేయించారు. అండ్ ఇక్కడ గొబ్బెమ్మల చుట్టూ మేము అందరం కలిసి డ్యాన్స్ వేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మా చిన్ని క్యూట్ హరిదాసు. సో ఇలా గొబ్బెమ్మల చుట్టూ డ్యాన్స్ వేస్తూ ఈవెంట్ని స్టార్ట్ చేసేసాము. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి ప్రాజెక్ట్. సో ఎంత డీటెయిలింగ్గా ప్రాజెక్ట్ చేశారో చూడండి. సో మొత్తం సంక్రాంతి అంటే ఏంటి అనేసి ఆ ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరం కలిసి గ్రూప్ పిక్ తీసుకున్నాము. ఇది జస్ట్ లేడీస్ గ్రూప్ పిక్ అనమాట. సో ఈ లేడీస్ని గ్రూప్ పిక్ తీయడానికి వాళ్ళ జెంట్స్ గ్రూప్గా నిలబడి పిక్స్ తీసుకున్నారు. అలాగే జెంట్స్ గ్రూప్ పిక్ తీయడానికి లేడీస్ అందరు కలిసి పిక్స్ తీస్తున్నారు. ఇయర్ మా చిన్ని హరిదాసులు వచ్చారనమాట. సో సంక్రాంతికి హరిదాసులు మన ఇంటి దగ్గరికి వస్తే కొత్త బియ్యం వేస్తాం కదా. సో ఇక్కడ అలా మేము హరిదాసులకి బియ్యం వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ చిన్నపిల్లలకి వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్. సో 3 years నుంచి
7 ఇయర్స్ వరకు ఒక గ్రూప్, 7 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఒక గ్రూప్, సో 11 to 13 ఇయర్స్ ఒక గ్రూప్ అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి డ్రాయింగ్ వేస్తున్నారు. 3 to 7 వచ్చేసి కలరింగ్, వీళ్ళు వచ్చేసి డ్రాయింగ్ వేయాలన్నమాట. రెఫరెన్స్ పిక్ ఇస్తారు, సో దాన్ని చూసి మనము కొంచెం డిఫరెంట్గా మనం డ్రాయింగ్ వేయాలి. అండ్ ఇంకో ఈ సైడ్ వచ్చేసి చిన్నపిల్లలకి 1 to 3 ఇయర్స్ వాళ్ళకి భోగి పండ్లు పోస్తున్నారనమాట. సో మా కన్నయ్యకి అయితే ఇదే ఫస్ట్ టైం భోగి పండ్లు పోయడము. సో ఈ ఆంటీ ఉంది కదా, ఈ ఆంటీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. సో వాళ్ళ కూతురు ఇక్కడ ఉన్నారు అనేసి వచ్చారు. అండ్ ఇప్పుడైతే మా బావ కన్నయ్యకి భోగి పళ్ళు పోస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, ప్రతిభ అక్క, నర్మదా అక్క అనేసి. సో ఇలా వచ్చిన పెద్దవాళ్ళందరితో పిల్లలందరికీ భోగి పళ్ళు అయితే పోపించారు. అలాగే లాస్ట్లో పిల్లలందరికీ హారతి కూడా ఇచ్చారనమాట. భోగి పనులు పోయడం కూడా అయిపోయింది, కానీ వీళ్ళ డ్రాయింగ్ అయితే అయిపోలేదు పిల్లలది. అండ్ ఇక్కడ వచ్చేసి సాకేత్ అనమాట. సో శ్వేత అక్క వాళ్ళ కొడుకు. సో నెక్స్ట్ శ్వేత అక్కని కూడా మీకు చూపిస్తాను. ఓన్లీ పిల్లలకి లేడీస్కైనా ఫన్ అనేసి జెంట్స్కి కూడా గోళీల ఆట అని పెట్టారనమాట. సో ఈ బాక్స్ నుంచి బయటికి వస్తే అవుట్, అండ్ ఈ బాక్స్లో ఎవరిదైతే లాస్ట్ ఉంటుందో ఇన్సైడ్ వాళ్ళు విన్ అని. అండ్ లేడీస్కి వచ్చేసి ముగ్గులు పోటీ పెట్టారు. అందరం మంచిగా పార్టిసిపేట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా మంచిగా అయింది ఈవెంట్. ఒకవైపు లేడీస్ అందరూ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, అండ్ ఇంకొక వైపు పిల్లలకి సంక్రాంతి ఈవెంట్ గురించి స్పీచ్ ఇవ్వమన్నారు కదా. అండ్ అలాగే సాకేత్ వచ్చేసి లింగాష్టకం చెప్పాడు, అండ్ హాస్ని వచ్చేసి సంక్రాంతి ఈవెంట్ గురించి స్పీచ్ ఇచ్చింది. సో ఇది వచ్చేసి నా సంక్రాంతి ముగ్గు. సో ఏవైతే గేమ్స్ పార్టిసిపేషన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట, విన్నర్స్ ఎవరిని చేద్దాము అనేసి. సో ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అండ్ తాంబూలం ఇస్తున్నారు అందరికీ. సో తినే శ్వేత అక్క అండ్ వీళ్ళే ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేశారు. అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగబోతుందన్నమాట. సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందనమాట. సో ఇలా మన తెలుగు వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే కొత్త కొత్త వాళ్ళతో పరిచయం. సో మా హాస్నికి అయితే సెకండ్ ప్రైజ్ వచ్చింది సంక్రాంతి స్పీచ్లో. అండ్ ప్రతిభ అక్క అని చెప్పాను కదా, ప్రతిభ అక్క వాళ్ళ కూతురికి కూడా కృషికకి డ్రాయింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో ఈ అక్క వచ్చేసి అనూష అక్క ఈవెంట్లో పరిచయం అయింది, అండ్ షీఈస్ ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. డ్యాన్స్ అయితే అద్దరు కొట్టేసింది. అండ్ మేమైతే డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హాస్ని సంక్రాంతి ఫుల్ స్పీచ్ పెడుతున్నాను. కార్యక్రమానికి హాజరైన పిల్లలు మరియు పెద్దలు అందరికీ నా నమస్కారములు. నాకు సంక్రాంతి గురించి కొన్ని విషయములు తెలుగులో తెలపమని ఇక్కడికి పిలవడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే మనం పురోగతి వైపుకి ప్రయాణించడం. సంక్రాంతి అంటే సంక్రమణం. అది ఎలా అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తాడు. ఉత్తరాయణ కాలం ఎంతో విశిష్టమైనది. సంక్రాంతి పండుగని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తెలుగునాట దీనిని పెద్ద పండుగ లేదా మకర సంక్రాంతి అని పిలుచుకుంటారు. ఈ పండుగని 4 రోజులుగా జరుపుకుంటారు. ఈ 4 రోజులే భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ. భోగి నాడు పిల్లలు పెద్దలు అందరూ కలిసి భోగి మంటలు వేసుకుంటారు. పిల్లలందరికీ భోగి పళ్ళని పోస్తారు. సంక్రాంతి నాడు పిల్లలు పెద్దలు బంధువులు ఉదయాన్నే స్నానం ఆచరించి కొత్త బట్టలని ధరిస్తారు. అందరూ ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు.
ముగ్గుల పైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి వాటిని పూజిస్తారు. హరిదాసులు గ్రామాలన్నీ తిరిగి హరికీర్తనలు పాడతారు. కొత్త ధాన్యంతో రకరకాల పిండి వంటలు మరియు బెల్లం పొంగల్ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. కనుమ మరియు ముక్కనుమ నాడు చనిపోయిన పూర్వీకులకి తర్పణాలు వదులుతారు. రైతులు జంతువులకి పూజలు చేసి వాటిని ఆడిస్తారు. పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తారు. ఇలా అన్ని వర్గాలు జరుపుకునే గ్రామీణ పెద్ద పండుగ ఇక్కడ మీ అందరితో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ITA వాళ్ళకి, నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, ఇక్కడ నన్ను చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇదే మా సంక్రాంతి వీడియో. సో మా హాస్ని స్పీచ్ కూడా ఇచ్చింది సంక్రాంతి గురించి అండ్ షీ గాట్ సెకండ్ ప్రైజ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇంత మంచిగా తెలుగులో నేర్చుకొని అక్కడ అందరి ముందు చెప్పడం వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఇదంతా మా బావ చెప్పి తనకి నేర్పించాడు. అండ్ ఇలా మీ పిల్లలకి కూడా సంక్రాంతి గురించి కానీ ఏదైనా ఏ పండగల గురించి అయినా వాళ్ళ విశిష్టత చెప్తేనే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. సో ఈరోజు మేము ఏమేమి చేసామంటే మేము డ్రాయింగ్ వేసాము, రంగోలీ వేసాము, ముగ్గులు గీసాము, ఇంకా గొప్పమ్మలు డాన్సెస్ వేసాము. చాలా చేసాము, చాలా ఉన్నాయి. సో టైం అయితే అలా గడిచిపోయింది అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చాము ఇప్పుడే. అండ్ మా డేని అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక కోట్ ఉంది తెలుసా, ఫన్గా చేస్తా ఉంటే టైం అలానే పాస్ అయిపోతుంది, ఏ టైం కూడా అర్థం కాదు. వావ్, ఓకే, నైస్. ఓకే దెన్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందితాన్ వినీషా. తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా రిలీజ్ చేయగానే మీకు ఇలా వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యు నెక్స్ట్ టైం.